ఇంకా మంచి మంచి మెమోరీస్తోనైతే మాత్రం నేనైతే సౌత్ అమెరికాని వదిలిపెట్టేసి నార్త్ అమెరికాకి అయితే వెళ్తున్నా. ఇంకా ఈ సౌత్ అమెరికాని అయితే వదిలిపెట్టిపోతుంటే కొంచెం ఎట్లనో ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 5 నెలలు ఇక్కడే గడిపినాం. కొలంబియా ఎగ్జిట్ స్టాంప్ కొట్టేసుకున్నాం. సో ఇక ఎప్పుడైతే మనం అఫీషియల్గా కొలంబియా నుంచి అదే సౌత్ అమెరికా నుంచి అండ్ కొలంబియా నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. ఏంటంటే మా సీట్ నెంబర్ SBY అని చెప్పేసి వచ్చిన ఇద్దరి టెన్షన్ పడ్డా. SBY అని వచ్చింది ఏంటప్ప అసలుకి ఇట్లా రాకూడదు అని చెప్పి జస్ట్ 1 అవర్ ఫ్లైట్ కాబట్టి బతికిపోయినా. ఇన్ కేస్ కానీ అమెరికా నుంచి ఇండియా వేయడం అట్లాంటి టైంలో దొరికిరండి నరబలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలంబియా బొగోటా. సో ఈరోజు అయితే మాత్రం ఇంకా మనం సౌత్ అమెరికాని వదిలిపెట్టేసి నార్త్ అమెరికాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం బొగోటాలో ఉన్నాం కదా, కొలంబియాకి పనామాకి మనం రైడ్ చేసుకుంటూ అయితే వెళ్ళలేము. మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది, రోడ్స్ లేవు, ఏం లేవు. సో అందుకని చెప్పేసి మేము లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మన బైక్ని మనం ఫ్లైట్లో పనామాకి అయితే పంపించేసినాం కదా. అంటే నిన్న వాళ్ళకి డ్రాప్ చేసినాం బైక్. రేపు మార్నింగ్ 8 o'clockకి బైక్ పనామాకి రీచ్ అయిపోతుంది. అండ్ ఆ బైక్ షిప్పింగ్ కాస్ట్ ఎంత అయిందని మీకు తెలియాలంటే లాస్ట్ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రోజు అయితే మాత్రం మేము ఇంకా పనామాకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి అక్కడ హోటల్ తీసుకొని మార్నింగ్ 8 o'clockకి వాళ్ళకి కాల్ చేసి బైక్ అయితే పిక్ చేసుకొని, బైక్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైవింగ్ షోరూమ్కి వెళ్తే ఒక 2 hours 3 hours రెడీ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇంకా మన రైడ్ నార్త్ అమెరికాలో స్టార్ట్ చేసేస్తాం టువర్డ్స్ అమెరికాకి. ఇంకా ఈ సౌత్ అమెరికాని అయితే వదిలిపెట్టిపోతుంటే కొంచెం ఎట్లనో ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 5 నెలలు ఇక్కడే గడిపినాం. లైక్ ఉషువాయా నుంచి అండ్ అప్రాక్సిమేట్లీ ఇక్కడైతే మేము 20,000 kilometers వరకు రైడ్ చేసినాం అనుకుంటా. 20,000 అంత ఇంకెక్కువే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము స్ట్రైట్గా రైడ్ చేయలేదు కదా, ఇట్లా ఇటు పోయి ఇట్లా అంత మొత్తం. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, కరెక్ట్ నెంబర్ ఏందనేది మీకు నేను అక్కడ మళ్ళీ నార్త్ అమెరికాకి వెళ్ళినాక చెప్తా. ఇక్కడ సౌత్ అమెరికాలో ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేసినాం అనేది. అండ్ ఇక్కడైతే మేము చిలీ, అర్జెంటీనా, పెరు, బొలీవియా, బ్రెజిల్, వెనెజులా, కొలంబియా, సో ఇన్ని దేశాలలో అయితే ఇక్కడ రైడ్ చేసేసినాం. అండ్ అంటే ఈ 5 monthsలో మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 month 2 months టైం ఎట్లా వేస్ట్ అయిందంటే వీసాల కోసం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము కంటిన్యూస్గా 5 months రైడ్ చేయలే. 1.5 month మాత్రం మేము ఖాళీగా ఉన్నాం. అది తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఇంకా మంచి మంచి మెమోరీస్తోనైతే మాత్రం నేనైతే సౌత్ అమెరికాని వదిలిపెట్టేసి నార్త్ అమెరికాకి అయితే వెళ్తున్నా. వ్యూస్ పరంగా ఎన్ని అయితే కానీ వీడియోస్ అంతేం పోలేదు. బట్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎవరికైతే అడ్వెంచర్ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే మాత్రం వీడియోస్ నెక్స్ట్ లెవెల్లో నచ్చే ఉంటాయి. ఇంకా అదే అనమాట. బై టు సౌత్ అమెరికా. అండ్ ఈరోజు నార్త్ అమెరికాలో మనం అడుగు పెట్టబోతున్నాం. రేపు మన బండి అడుగు పెట్టబోతుంది. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ హోటల్ కూడా ఆల్మోస్ట్ మేము ఇక్కడ మొన్న ఒక 2 days, ఇక్కడ ఈరోజు ఒక 3 days 5 days ఉన్నాం. హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది, మంచి ప్రైస్లో, సిటీకి మంచి ఏరియాలో ఉందన్నమాట ఇదైతే. అండ్ ఇంకా చాలామంది ఏం చెప్పారంటే సౌత్ అమెరికా డేంజర్ అది ఇదని చెప్పేసి చెప్పారు కదా. నిజంగా సౌత్ అమెరికా డేంజరే. కాకుంటే ఏంటంటే మనకి అట్లాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. ఒకటి జరిగింది, మన లైట్ దొంగలించారు, ఇది గార్మెంట్ దొంగలించారు. సో ఇవి జరిగినాయి కదా, అంతకుమించి ఇంకైతే ఇక్కడ ఏం జరగలే. ఇంకా ఇప్పుడు చూసారు కదా, చెక్అవుట్ చేయించేస్తున్నాం. క్యాష్ ఇస్తేనే బెస్ట్, ఇక్కడ ఇస్తారు మంచిగా తక్కువ రేట్లు అయిపోతుంది. అండ్ అంతే, ఇంకా ఇప్పుడు క్యాబ్ కూడా బుక్ చేసినా. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు మెయిల్స్ చేశారు అనమాట. లైక్ మొన్న అప్పుడు మ్యాచ్ జరిగింది కదా లాస్ట్ మంత్, అప్పుడు ఇండియా ఫైనల్ మ్యాచ్ అప్పుడు అన్నా మీతో చూడాలని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి కొంతమంది, అండ్ కొంతమంది ప్రాబ్లమ్స్లో ఉన్నా అని చెప్పేసి చాలామంది హెల్ప్ అడుగుతున్నారు. బ్రో ఇప్పుడు నేనున్న పొజిషన్కి అయితే, నాకు వచ్చే వ్యూస్కి అయితే ఇంకా నేనే అప్పుల్లో ఉన్నా. ప్రస్తుతానికైతే హెల్ప్ చేసే పొజిషన్లో నేనైతే లేను. మీరు ఎవరైనా సరే నేను చేస్తా, ఖచ్చితంగా నేను హెల్ప్ చేయనని అయితే చెప్పను. నాకు మంచి వ్యూస్ వచ్చినప్పుడు మీరు అడగండి, నేను ఖచ్చితంగా ఎవరికన్నా సరే. అందరికీ నేను చేయలేకపోవచ్చు, ఎందుకంటే రోజు ఒక 50 మంది అడిగారు అనుకోండి, అందులో నాకు జెన్యూన్గా అనిపించిన 2-3కైనా సరే నేను చేస్తా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి కదా, 4.5 lakhs దానికి, ఇప్పుడు బైక్కి ₹1,00,000 షిప్పింగ్కి అండ్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కలుపుకుంటే నాకే ఇప్పుడు డబ్బులు టైట్లో ఉన్నాయి. కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. మీరు మంచి వ్యూస్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అప్పటి వరకు నేనైతే మీరు పంపించినా కూడా నేను చూస్తా, కానీ నేనైతే మీకు ఇంకేం చేయలేను. అదొకటి కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే 50K 60K వ్యూస్ 40K అట్లా పోతున్నాయి వ్యూస్ అయితే మాత్రం. వీటికి యూట్యూబ్ నుంచి వచ్చినా ఇక్కడ నేను చేసే రైడ్కి అయితే ఆ డబ్బులు సరిపోవట్లేదు. అంటే ప్రమోషన్ చేస్తున్నాయి కదా, ఆ ప్రమోషన్ డబ్బులు కూడా సరిపోవట్లేదు. ఆ రేంజ్లో ఉంది పరిస్థితి ఇక్కడైతే. ఓకే, మన క్యాబ్ వచ్చేసింది. అండ్ క్యాబ్లో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అయితే వచ్చేసినాం. ఇది నీదా సరే బ్లాక్ ఉందా? నా దగ్గర లేదు, ఒకసారి పట్టుకుంటా చూసుకో. అంత లేదు సరే, నా దగ్గర జేబులో ఉన్నాయి. మీకు ఓకే, ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోయినంటే ఇంకా మన పని అయిపోయినట్టే. అండ్ కొలంబియా ఎగ్జిట్ స్టాంప్ కొట్టేసుకున్నాం. సో ఇక ఎప్పుడైతే మనం అఫీషియల్గా కొలంబియా నుంచి అదే సౌత్ అమెరికా నుంచి అండ్ కొలంబియా నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ చూడండి,
పర్ఫ్యూమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి, డ్యూటీ ఫ్రీ. సో ఇక్కడ మన టైంకి, మన ఫ్లైట్కి ఇంకొక 1.5 hour అట్లా టైం ఉంది. ఈలోపు కొంచెం అట్లా తిరుగుతూ టైం పాస్ చేస్తూ వెళ్ళిపోదని చెప్పేసి. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టింది ఏంటంటే ఎయిర్పోర్ట్లో మాత్రం ఇదే డ్యూటీ ఫ్రీదే. ఓకే, మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అనౌన్స్ చేసేసారు. లోపల వెళ్ళి కూర్చేసుకుంటే ఫస్ట్ తొందర అయిపోతుంది, ఎందుకంటే మన బ్యాగులు ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, స్పేస్ చాలా ఎక్కువ ఆక్రమిస్తుంది. అండి మన గేట్ వచ్చేసి A3 పోయినసారేమో A13 A12 వచ్చింది మనం అక్కడికి వెళ్ళేటప్పుడు. ఓకే, సక్సెస్ఫుల్లీ బోర్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మా సీట్ నెంబరు SBY అని చెప్పేసి వచ్చిన ఇద్దరి టెన్షన్ పడ్డాం. SBY అని వచ్చింది ఏంటప్ప అసలుకి ఇట్లా రాకూడదు అని చెప్పి సీట్ నెంబర్ రాలేదన్నమాట. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అమెరికా వీసా ఉందా లేదా అని చెక్ చేసిన, మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పటికప్పుడు సీట్ అలాట్మెంట్ చేసి ఇచ్చేసారు అనమాట. ఇద్దరికి పక్క పక్కనే వచ్చేసినాయి. 12 కొంచెం దూరం అంతే. అండ్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇక డైరెక్ట్గా ఇప్పుడైతే మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అండ్ అవియాంకా ఈరోజు మనం ఎక్కే ఫ్లైట్ కూడా అదే అనమాట. అంటే బ్రెజిల్కి వెళ్ళేటప్పుడు మనం ఎక్కిన చూసారు కదా, సేమ్ అదే ఎయిర్లైన్స్. అండ్ ఎయిర్పోర్ట్ కూడా సేమ్ అదే ఎయిర్పోర్ట్ కాబట్టి నేను ఎయిర్పోర్ట్లో అంత ఎక్కువ ఏం బ్లాక్ చేయలే. బట్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ సౌత్ అమెరికాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ చిలీ శాంటియాగో ఎయిర్పోర్ట్ కూడా అది కూడా బాగుంటుంది చాలా. ఎల్ డొరాడో ఎయిర్పోర్ట్. ఊరిని ఇంకమ్మా ఏంది ఇంత పెద్దగా ఉంది, ఇది బోయింగా చూడండి, చాలా పెద్దగా ఉంది. అంటే వీడియో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. బాయ్ సౌత్ అమెరికా. ఇవ్వండి మన ఫ్లైట్ అది అనిపిస్తుంది, అది మన ఫ్లైట్. మీరు పెద్ద లైనే ఉంటుంది చూడండి లోపల పోవడానికి. అదిగోండి, నేను చెప్పలే. ఫ్లైట్ లోపలికి వచ్చేసి కూడా కూర్చున్నాం. అండ్ నా పక్కన చూసారు కదా, ఒకటే చాదస్తం, ఒకటే సాగు కొడుతుంది అనుకోండి. ఎక్కినప్పటి నుంచి ఆ డోర్ మూయ్ అంటది, ఇది మూయ్ అంటది, లైట్ ఆఫ్ చేయంటది, ఇది చేయంటది. నన్ను కొంపతీసి ప్యాసింజర్ అనుకుందో లేదంటే ఇలా పనిచేసే స్టాఫ్ అనుకుందో ఏమో తెలియదు, కానీ జస్ట్ 1 hour ఫ్లైట్ కాబట్టి బతికిపోయినా. ఇన్ కేస్ కానీ అమెరికా నుంచి ఇండియా వేయడం అట్లాంటి టైంలో దొరికిందంటే ఇలా నరబలే. అండ్ ఇంకొక 5 minutesలో మన ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిపోతుంది. బాయ్. ఈ ఫ్లైట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే మనం ఫోన్ ఇవ్వండి ఇక్కడ పెట్టుకొని అయితే చూడొచ్చు. అండ్ అంటే ఇది వచ్చేసి ఏమో ఫుడ్, స్నాక్స్ అని అంటే ట్రే. జస్ట్ ఇది 1 hour ఫ్లైట్ కాబట్టి అంత యూజ్ చేయలేదు, మేము ఏం ఆర్డర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB కేబుల్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసేమో Type-C ఉంది ఇక్కడ. అండ్ అంటే నాకు ఇంకా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఈ హెడ్ రెస్ట్. దాన్ని మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లైక్ ఒకళ్ళు హైట్ ఉంటారు, ఒకళ్ళు కొంచెం షార్ట్ ఉంటారు, అట్లా కదా, దానికి తగ్గట్టు అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే వచ్చేసి ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాను. బయట వర్షం పడుతుంది, గొప్ప తీసి అమ్మమ్మ ఏమో రికార్డ్ చేస్తుంది. ఆమె ఫోన్లో చూపిస్తే చూడండి, ఇంకా అనిపించింది. మంచి సముద్రం అయితే ఉంది. మన ఫ్లైట్ కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయింది. ఇందాక నుంచి కంటిన్యూస్గా వీడియో తీస్తూనే ఉంది మరి ఎందుకో. ఓకే, ఫైనల్లీ వెల్కమ్ టు నార్త్ అమెరికా అండ్ వెల్కమ్ టు పనామా సిటీ. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. తొందర వెళ్ళిపోతున్నాం మేమైతే, ఎందుకంటే ఇమిగ్రేషన్ దగ్గర ఇప్పుడు పెద్ద లైన్ ఉండకుండా మనం లేట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళు ఇమిగ్రేషన్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. అందుకని అంటే ఆల్రెడీ మనం నార్త్ అమెరికాలో నేనైతే వచ్చేసిన, బట్ బైక్ రైడ్ అయితే చేయలేదు కాబట్టి మనది ఎన్నో కాంటినెంట్ ఇది, ఏషియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, 4th కాంటినెంట్ ఇది మనం రైడ్ చేయబోయే 4th కాంటినెంట్. ఇక్కడ ఏదో షాప్ పేజ్ అండి, సైకో బన్నీ అంట. ఎవరి పేరన్నా సైకో బన్నీ అని ఉందా? ఇది సైకో బన్నీ అంట. క్లాతింగ్ మొత్తం ఆ బట్టలు వేసుకుంటే సైకో చేస్తారా ఇవి అనుకుంటా. బాగుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా. నేను ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది కదా, మేము ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించుకోవాలి. ఎందుకంటే మా దగ్గర ఇంకొక 5,000-6,000 ఇండియన్ రూపీస్ వర్త్ పెసోలు ఉన్నాయి. అవి ఇక్కడ లోకల్ కరెన్సీలోకి మార్చేయాలి. డ్యూటీ ఫ్రీ చూడండి ఇక్కడ. ఇవ్వండి, ఇప్పుడైతే మనం పనామాలో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని పనామా స్టాంపింగ్ అయితే మన పాస్పోర్ట్ మీద వేయించుకోవాలా. ఇమిగ్రేషన్కి చాలా తక్కువ లైన్ ఉంది, తొందరగా అయిపోతుంది. కస్టమ్స్ అయితే అంత ఏముండదు, మన దగ్గర పెద్ద లగేజ్ కూడా ఏం లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు నేను బయటికి రాగానే అయితే మనీ ఎక్స్చేంజ్ సెంటర్ కనిపించింది. ఇక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ చెప్పి వచ్చేసిన. ఎంత వస్తాయో చూద్దాం. నేనైతే ఒక 270 ఇట్లాకి ఇచ్చిన. 48 పనామా. ఓకే, ఇక్కడికి వచ్చినో లేదో
హోటల్ దగ్గరికి వెళ్ళడానికి ఊబర్ బుక్ చేస్తుంటే కరెక్ట్గా ఇంటర్నెట్ రావట్లేదు బయట. ఒక ఆయన మామూలుగా ట్యాక్సీ వాళ్ళు నిలబడతారుగా, వాళ్ళని అడిగితే $35 అన్నారు. అంటే ఇక్కడ అమెరికా డాలర్స్ యూజ్ చేస్తారు అనమాట. పనామాలో కూడా నాకు తెలిసి వీళ్ళ లోకల్ కరెన్సీ అసలు ఉందో లేదో కూడా తెలియదు, బట్ మొత్తం అయితే ఎక్కువ డాలర్స్ యూజ్ చేస్తారు. ఫ్యూయల్ వచ్చి 0.930. ఓహో, అంటే $1? $1. అదృష్టం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ పంపులు అయితే ఓపెన్ ఉన్నాయి. మాకు అదే టెన్షన్ ఉంటే అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా ఇక్కడ కూడా అని చెప్పేసి ప్రొటెస్ట్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దేని గురించో లోకల్గా వీళ్ళ కంట్రీలో. ఇక్కడ మబ్బు చూడండి, అంతా వర్షం పడే సిచ్యువేషన్ బాగా కనిపిస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి 4 రోజులు కంటిన్యూస్గా వర్షం పడేటట్టే మ్యాప్స్లో అయితే చూపిస్తుంది, కానీ ఇంకా తెలియదు. ఇప్పుడైతే హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర బాగుంది సిటీ అంతా కూడా, బట్ ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి అఫ్కోర్స్ సూపర్ ఉంటుంది. ఇంకా పూమా ఉంది పెట్రోల్ పంప్, ఇక్కడ పూమా పెట్రోల్ పంప్. మేము ఎక్కడైతే చిలీ అర్జెంటీనాలో చూసినాం, ఇది మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం పూమా. ఇంకా నైట్ ఫుల్ వర్షంలో అయితే ఇక్కడ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడికి వచ్చిన తర్వాత బయట చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫుల్ వర్షం పడుతూ ఉంది. అంటే చూడడానికి బయట ఫ్రంట్ నుంచి ఇల్లు లాగుంది. ఈడ హోటల్ ఎక్కడుందబ్బా అనుకున్నాం మేము. బట్ ఇదేంటంటే ఎయిర్బిఎన్బి అనమాట. మేము ఎయిర్బిఎన్బిని booking.comలో బుక్ చేసుకున్నాం. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ప్రాపర్టీ లిస్టింగ్ని ఎయిర్బిఎన్బిలో పెడతారు, booking.comలో కూడా పెడతారు. సో ఇక్కడైతే వచ్చేసినాం. రూమ్ కూడా చాలా బాగుంది, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ మనం అయితే సక్సెస్ఫుల్గా మన కాలు నార్త్ అమెరికాలో పెట్టేసినాం. ఐ మీన్ అంటే నేను ఇంతకుముందు అమెరికా కూడా వచ్చేసినది. అమెరికా మొత్తం కూడా నార్త్ అమెరికా కిందకి వస్తుంది కాబట్టి. సో రెండోసారి ఫ్లైట్లో వచ్చినాం. అండ్ ఫస్ట్ సారి అయితే మాత్రం ఇప్పుడు మనం ఇంకా రేపేనా ఈరోజు రేపు వస్తుంది బైక్ మంది. మార్నింగ్ 8 o'clock వస్తుంది. ఇప్పుడు నేను ట్రైమ్ షోరూమ్కి వెళ్ళి కొంచెం మాట్లాడేది ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.